పుష్ప 2 ప్రీమియర్ షో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పండంటి కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగేసింది. తప్పు ఎవరిది అంటే ఏం చెప్తాం? కొన్ని సార్లు పొరపాటు జరుగుతూ ఉంటాయి. సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటేనే ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఫ్యాన్స్ తో హడావిడితో నిండిపోతూ ఉంటుంది. అది కూడా అల్లు అర్జున్ మూవీ విపరీతమైన హైప్ ఉంది. అది కూడా ప్రీమియర్ షో. అలాంటి షోలకి ఫ్యామిలీతో వెళ్లడం అనేదే పెద్ద మిస్టేక్. తొక్కి స్లాట్ లో చనిపోయిన రేవతి కుటుంబానికి బన్నీ భరోసా ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీని నా ఫ్యామిలీలా చూసుకుంటా అంటూ పిల్లల చదువులు, భర్తకు ఉద్యోగం, కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తానంటూ అల్లు అర్జున్ భరోసా ఇచ్చారు. బాధితుల కుటుంబానికి అండగా ఉంటా అంటూ జరగాల్సింది జరిగిపోయింది. ఇలా జరుగుతుంది అనుకోలేదంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్. పాపం ఒక చిన్న బాలుడు వెంటిలేటర్ పై ఎప్పటికి కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్న ఎలాంటి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారో ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాడు ఆ బాలుడు. చిన్న పిల్లాడికి అల్లు అర్జున్ అంటే పిచ్చి. సినిమా రిలీజ్ కి ముందు ఆ సాంగ్స్ కి వీడియోలు కూడా చేశారు. ఇది అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత విషాదకరమైన ఘటన. సంజయ్ థియేటర్ కి ఫ్యాన్స్ అందరికి విష్ చేయడానికి వచ్చిన అల్లు అర్జున్ ని ముందుగా ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఫ్యాన్స్ అందరూ ఎక్కువైపోయారు. ఒక్కసారిగా తొక్కి స్లాట్ లో చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. పాపం చిన్న బాలుడు అభిమానుల కాళ్ళ మధ్య నలిగిపోయారు. అల్లు అర్జున్ వెళ్తూ ఉంటే వెనకే వెళ్తున్న ఆడియన్స్ చిన్న పిల్ల, ఆడపిల్ల అని చూడకుండా అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోయారు. దీంతో చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి. అందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. పాపం పిల్లాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పటికీ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఉన్నాడు. పాపం ఎలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ఈ కుటుంబానికి అండగా ఉంటామంటూ అల్లు అర్జున్ టీం స్పందించారు. మైత్రి మూవీ మేకర్స్ టీం కూడా ట్వీట్ చేశారు. ఎవరు ఎన్ని చేసినా కూడా, ఎవరు ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం. ఆ కుటుంబ బాధని ఎవరూ తీర్చలేరు.